హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు మెట్లో ఎక్కొచ్చా లేదా, ఎక్కితే ఏమవుతుంది అన్నది మొత్తము ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇది నేను ఎవరినో అడిగి చెప్పడం లేదు, ఇది నా ఎక్స్పీరియన్స్ మాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవడం లేట్ ఎందుకు. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కొచ్చా ఎక్కకూడదా అని అంటూ ఉంటారు కదా చాలామంది. ఫస్ట్ 3 నెలలు మెట్లు ఎక్కకూడదు, అలాగే లాస్ట్ 3 నెలలు మెట్లు ఎక్కకూడదు అని అంటారు. కానీ నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫస్ట్ మంత్ నుండి, అంటే ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ డే నుండి 5 మంత్ కంప్లీట్ అయ్యే వరకు నేను జాబ్ చేసిన. అలా జాబ్ చేసినప్పుడు మేము ఉండేది 3rd ఫ్లోర్లో ఉంటాము. సో అవన్నీ 3rd ఫ్లోర్ వరకు స్టెప్సే, లిఫ్ట్ అనేది లేదు. సో లిఫ్ట్ లేనప్పుడు మరి మనం స్టెప్స్ ఎక్కాలి కదా. మరి అందుకనే నేను ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ వరకు మార్నింగ్ జాబ్కి వెళ్ళేటప్పుడు నేను 3 ఫ్లోర్ల స్టెప్స్ దిగేదాన్ని. అలాగే ఈవినింగ్ జాబ్ నుండి వచ్చినాక 3 ఫ్లోర్ల స్టెప్స్ ఎక్కేదాన్ని. సో ఇలా ఎక్కడం వల్ల చాలామంది అనేవారు, అన్ని మెట్లు ఎక్కుచున్నావు, ఆయన ప్రెగ్నెన్సీలో ఇంత లాంగ్ జర్నీ చేసి జాబ్ చేస్తున్నావు, అవసరమా? డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ పిల్లలు దేవుడిచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేవారు. సో అందుకని నేను చెకప్కి వెళ్తున్న గైనిక్ని అయితే అడిగినమాట, మేడం స్టెప్స్ ఎక్కవచ్చా లేదా జర్నీ చేయవచ్చా అని అడిగితే ఆ మేడం చెప్పారు, స్టెప్స్ మీరు ఎక్కొచ్చు, కాకపోతే మెల్లగా స్టెప్స్ ఎక్కాలి, సపోర్ట్ తీసుకుని ఎక్కండి. పక్కన స్టెప్స్ ఎక్కేటప్పుడు గోడను పట్టుకోండి, లేదా మనకి సపోర్ట్గా పక్కన స్టీల్ రాడ్స్ వేస్తారు కదా, సో అవి పెట్టుకుని మీరు పైకి ఎక్కండి, మెల్లగా ఎక్కాలి, స్పీడ్గా కాకుండా. ఇంకా రెండో విషయం వచ్చి, లాంగ్ జర్నీ చేయొచ్చా, అలాగే జాబ్ చేస్తున్నారు కదా డైలీ ట్రావెలింగు, జాబ్ చేయొచ్చా లేదని అయితే మేడంని అడిగిన. సో దానికి కూడా అవరే ఆన్సర్ ఇచ్చారన్నమాట, మీరు జర్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇంటికాడ ఉండి ఒకరు బోర్గా ఫీల్ అవ్వడం కన్నా మీరు జాబ్ చేసుకోవడం మంచిది. అలా చేసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు హెల్తీగా ఉంటారు, అలాగే యాక్టివ్గా ఉంటారు. అలా అని మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, స్ట్రెస్ లేకుండా జాబ్ చేసుకోండి. అలాగే జాబ్ చేసే దగ్గర ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అటు ఇటు నడవండి. అలాగే వాటర్ మాత్రం తప్పనిసరిగా ఎక్కువ తీసుకోవడం మర్చిపోకండి అని అయితే ఆ మేడం కరెక్ట్గా చెప్పారు. అలాగే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ కూడా టైం టు టైం తినాలి. లంచ్ టైంలో లంచ్, అలాగే బ్రేక్ఫాస్ట్ అలా టైం టు టైం మీరు ఫుడ్ తీసుకోవాలి. సో జాబ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎటువంటి రిస్క్ ఉండదు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం లోపట బేబీ కొంచెం మంచిగా గ్రోత్ అవి లేకపోతే అటువంటి వాళ్ళని, అలాగే ప్లజెంటా కొంచెం కిందకి ఉంటే అటువంటి వాళ్ళని కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెప్తారు. సో అలాగని చెప్పి ప్లజెంటా కిందకున్న ప్రతి ఒక్కరిని రెస్ట్ తీసుకోమని అయితే చెప్పరు కదా. సో ఏమైనా రిస్క్ ఉంది అని డాక్టర్స్కి తెలిస్తే వాళ్ళు చెప్తారు, మీరు రెస్ట్ తీసుకోండి పూర్తిగా బెడ్ రెస్ట్ అని. సో అప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి. అంతేగాని ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ డే నుండే మనం డెలివరీ వరకు రెస్ట్ తీసుకుంటే ఇంకా మనం కూర్చుంటే ఇంకా బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, అలాగే హెల్దీ, అలాగే యాక్టివ్నెస్ ఎలా వస్తుంది. సో మన పనిలో మనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే మెట్లు ఎక్కొచ్చు దిగొచ్చు. సో డాక్టర్ని అడగండి, వాళ్ళు మీకు ఎక్కొచ్చు దిగొచ్చు అని చెప్తే తప్పనిసరిగా మీరు మెట్లు ఎక్కండి. నేను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న పని నేనే చేసుకుంటున్నా. ఇంటి పని, వంట పని, అలాగే పాపకు బాక్స్, అలాగే బావకి బాక్స్ అన్నీ నేనే చేసుకుంటా. ఇక బట్టలు పిండడం అన్నీ నేనే చేసుకుంటా. మరి పిండిన బట్టలు పైకి తీసుకువెళ్ళాలి కదా మెడపైకి. సో నేనే ఆ బట్టలు పెట్టుకుని పైకి వెళ్తా. సో మనకి మంచిగా ఉన్నంత వరకు, అలాగే డాక్టర్ మీరు సేఫ్గానే ఉన్నారు, మీరు మీ పనులు చేసుకోవచ్చు, రెస్ట్ అవసరం లేదు అని చెప్పినంత వరకు మనం మంచిగా మన పనులు మనం చేసుకోవచ్చు. అలా అని ఎక్కువ బరువులు మోయకుండా చిన్నగా తక్కువ బరువులు మోస్తూ మన పని అనేది మనం కంప్లీట్ చేసుకుంటే సో తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉంటారన్నమాట.
ఆటోమేటిక్గా ఇంట్లో పనుల ద్వారా ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ నాకైతే నార్మల్ అవ్వలేదు, ఫస్ట్లో సిజరీనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.